నెక్స్ట్ మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ 3 రాజధానులు ఎలాగో వీళ్ళ 3 పార్టీలు నిలకడగా ఉంటాయని ప్రజల్లో నమ్మకాలు అయితే లేవు. నెక్స్ట్ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ పడింది. సీట్లు తగ్గినాయి కానీ ఓటింగు తగ్గల. నెక్స్ట్ ఇవాళ ఆయన ఫస్టు కాంగ్రెస్ అన్ని బాధలు పడే బయటకు వచ్చి ప్రతిపక్షంగా పోటీ చేసి గెలిచి మళ్ళీ పార్టీ పెట్టి 67 సీట్లు ప్రతిపక్షంగా గెలుచుకున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మిగతా పార్టీలకు ఆ చరిత్ర లేదు. ఇప్పుడు పెట్టిన పార్టీ వాళ్ళకి ఎవరికి ఆ చరిత్ర లేదు. ఈయన సదాచితిగా పెట్టుకొని 67 సీట్లు వచ్చినాయి, ఎంపీ సీట్లు వచ్చినాయి, గెలిచారు. తర్వాత రాజకీయంలో గెలుపు ఓటంలోనే సహజం. ఇప్పుడు ఓడిపోయామని కుంగిపోకర్లేదు, గెలిచామని పొంగిపోకర్లా. మళ్ళీ ప్రజల పక్షాన పోరాడతాడో, ప్రజలతోడే ఉంటాడో, మళ్ళీ 5 సంవత్సరాలకే మళ్ళీ కూడా ఆయన రాజకీయ ప్రయాణం మొదలెడతానే ఉంటాడు. అది ప్రజలు ఇచ్చే తీర్పు కానీ నాయకులు ఇచ్చే తీర్పు కాదు. మళ్ళీ ప్రజల వెంట ఉంటే ప్రజలు తీర్పిస్తారు. వైఎస్ఆర్సీపీ ప్రస్తుతానికైతే రీడింగ్లోనే ఉంది. ఇలా ఇప్పుడు ప్రభుత్వం నిన్న ఎక్కి ఇంకా ఎన్నో రోజులు అవలా. ఇలా చేసిన వైఫల్యాలు కానీ ఇలా చేసే ప్రజా పరిపాలన కానీ ఇవన్నీ బాగుంటే పట్టం కడితే మళ్ళీ వీళ్ళకే కట్టచ్చు. ఇలా చేసే తప్పుల వల్లే మళ్ళీ ఆయనకు పట్టం కడతారు. ప్రజల్లోని వ్యతిరేకత రాకూడదు. ఇలా ప్రజల్లో వ్యతిరేకత వీళ్ళు తెచ్చుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డే వస్తాడు. ఇలా ప్రజల మనసులకు గెలిస్తే మళ్ళీ ఇలా వస్తారు. నాది చిన్న వయసే, నాకు 15 ఏళ్ళుగా ఈ కష్టాలను భరిస్తున్నాను, ఇది నాకు ఒక లెక్క కాదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డికి వయసు ఉంది. ఆయన మళ్ళీ ఒకవేళ ఆయన ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా సరే అన్నీ అనుభవించగలడం. మళ్ళీ వస్తాడు. మళ్ళీ సింహం సింగిల్గానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి అయితే వయసు అయిపోయింది. 5 సంవత్సరాలతో ఆయన వయసుతో మీద పడుతుంది. నెక్స్ట్ లోకేష్ గారిని లైన్లో పెడుతున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి వయసు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి వయసు ఉంది, చంద్రబాబు నాయుడికి వయసు అయిపోతుంది. ఎందుకంటే కుర్రోడే కదా, ముసలోని పరిగెత్తమనలేం కదా. మన పార్టీని నమ్ముకొని, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కోట్లాది ప్రజలు ఉన్నారు, లక్షలాది మంది నాయకులు ఉన్నారు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రజలు అనేవాళ్ళు ఒక నాయకుడిని ఎప్పుడూ కూడాను వాళ్ళ మనసులోని వాళ్ళ గుండెల్లోనే ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళ నమ్ముకున్నదే. ఇలా చిరంజీవి కానీ, రామారావు గారు కానీ, ఇప్పుడు రాజశేఖర రెడ్డి కానీ, వీళ్ళ కానీ వీళ్ళందరూ కూడా అభిమానం ఉండే నాయకుడిగా ఎదిగిన వాళ్ళు. వీళ్ళు ప్రజలను నమ్మితేనే కదా నాయకుడిగా ఎదుగుతాడు ఎవడైనా. నాతో వాడు రాజకీయ నాయకుడిగా కానీ సినిమా యాక్టర్గా కూడా ఎదగడం. అది ప్రజలు నమ్ముకుంటేనే వాడు ఒక స్టార్ అవుతాడు. అలాగే ఆయన నమ్ముకున్న వాళ్ళు ఉన్నారో ఆయన మళ్ళీ వస్తాడు. ఉన్న పథకాలని సరిగ్గా లేని దానికి మళ్ళీ వాడు పంపిస్తాడా? అది మేమైతే నమ్మం. కాదు, నిమ్మల రామానాయుడు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పెన్షన్ అంటేనే టీడీపీ పార్టీ, పెన్షన్ పుట్టించిందే టీడీపీ పార్టీ అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తారు. వాడు చేసేది దిగిపోయేటప్పుడే చేస్తాడనమాట. లాస్ట్ సంవత్సరం 6 నెలలు ముందే చేస్తాడు ఏదన్నా అవతల వాళ్ళని ఇబ్బంది పెడతాం కోసం, అంతకుమించి ఏం లేదు. పెన్షన్ పుట్టించింది కూడా టీడీపీ పార్టీ. 35 రూపాయల నుంచి 200 చేసింది. ఆ ఘనత ఎన్టీ రామారావు అంటూ ఇంటింటికి వచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా వ్యవస్థ పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఇంటింటికి పథకాలు అందుతున్నాయి అంటే ఓన్లీ ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల అయ్యిద్ది. అది వేరే వల్ల అవ్వదు, చేయలేరు కూడా. ఈరోజు ఏదో వాలంటీర్కి 10,000 రూపాయలు జీతం ఇస్తారన్నారు కదా అనేసి చేయటం అనేది అంతా ఒకళ్ళని చూసి కాదు, మన మనసుకు నచ్చింది మనం చేయాలి. అతనికి అలాంటిది లేదు. పేదవాళ్ళంటే చిన్న చూపు ఎక్కువ. ఇప్పుడు ఈ పథకాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు ఎక్కువ పథకాలు పెట్టారు. ఇప్పుడు మరి అమలు చేసే అవకాశం ఉందంటారా? అమలు చేసే అవకాశం ఉందంటే ఇప్పుడున్న ప్రజలు ఊరుకోరండి, తిరగబడతారు. 4 రోజులే వాళ్ళు గెలిచింది కూడా దొంగదారిలో గెలిచారు, నిజాయితీగా ఏమి గెలవలేదు. ఆ దొంగదారిని జనాలు కొట్టి తరిమేసేదాకా ఏదో పథకాలు చేస్తున్నాం అంటే చేస్తున్నాం అంతవరకే చేస్తారు. 4 రోజులు అయితే జనాలు రోడ్డు ఎక్కుతారు, వాళ్ళు చేసిన మోసం బయటకు వచ్చిద్ది. ఆయన అధికారంలో దిగిపోవడం జరిగిద్ది ఖచ్చితంగా. ఆయన నిజాయితీగా గెలిచిన గెలుపు కాదు కదా ఇది. అది వాళ్ళు అంటున్నారు, మేము నిజాయితీగానే గెలిచాము, వాళ్ళ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉంది, అందుకోసం ప్రజలు మాకు పట్టం కట్టారంట. లేదండి, ఇది కూటమి అనేసి చేసిన ఇది. అంతా విరుద్ధంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసమే పనిచేశారు కానీ వేరే ఏం చేయలేదు. ప్రాజెక్టులు కట్టలేదు, అవి కట్టలేదు, ఈ కట్టలేదు అంటే
ముందు పేదలు బాగుండాలి అనే మంచి స్కూళ్ళు కట్టించాడు. ఇలాగా వాళ్ళకి గోరుముద్ద అనేసి వాళ్ళకి ఇంట్లో 15,000 రూపాయలు పిల్లలకి అనేసి మాకు ఆటో డ్రైవర్ కూడా 15,000 రూపాయలు ఇస్తారు. ఇటువంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఒకళ్ళకి మేము వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము డబ్బులు ఇవ్వాలి, మేము పెట్టుకున్నాము మాకు పథకం రాలేదు అనేది లేకుండా మన ఇంటికి మన గడప దగ్గరికి వచ్చి ఇస్తున్నాడు. అలాంటివి కాదు అని ఓటు పడలేదు 11 సీట్లే వచ్చిందని మాత్రం అబద్ధం. దీని మనకు పెద్ద కుట్ర ఉంది మాత్రం. అంత మెజారిటీ భారీగా మెజారిటీ రావడం అంటే అంత తేలికైన విషయం కాదు. వీళ్ళు అంతకుముందు ఏం చేశారని ఇంత భారీ మెజారిటీ వస్తుంది? జగన్ చేసిన తప్పేంటి, వీళ్ళు చేసిన ఉప్పేంటి? అంతకుముందు ఏదైనా చేసి ఉంటే అందుకనే ఈయన సైడ్ చేసి చేశారు రానొచ్చు. అంతా ఈ ఈవీఎంలు మార్చడం ఏదో తేడా జరిగిందిలే కానీ లేకపోతే అంత తేలిగ్గా అయ్యే వ్యవహారం కాదు. దానికి తోడు అసలు మన రాష్ట్రంలో చాలామంది పల్లెటూరులో కూడా ఎవరికి కూడా బీజేపీ ముద్ర ఏంటంటే తెలియదు. అలాంటిది బీజేపీకి 7 సీట్లు రావడం ఏంటి? అది కూడా భారీ మెజారిటీ ఏంటి? పురంధేశ్వరి 2 లక్షల మెజారిటీలా? ఇది సాధ్యపడేదే కాదు అసలు. అంటే జగన్ చేసిన తప్పే లేదు. జగన్ కూడా చాలా వరకు పేదవాళ్ళకి చాలా డబ్బులు ఇచ్చాడు, అన్ని రకాలుగా బాగానే ఉన్నాయి. ఆయన చేసిన యాదవ పనులు పెద్దగా ఏం లేవు చెప్పుకోవడానికి కూడా. పోనీ వీళ్ళు ఇంతకుముందు చేసి ఉంటే వీళ్ళు చేశారా బాబు, వీళ్ళు ఈయనకంటే గొప్పగా వాళ్ళు చేశారనుకోవచ్చు. కానీ వాళ్ళకంటే గొప్పగా ఈయన చేశాడు. అన్ని సీట్లు అయితే ఒకవేళ ఓడిపోయినా కానీ ఒక 40-50 సీట్ల తేడాతో ఓడిపోవాలి. 10-11 స్థానాలకి పరిమితం అవడు. ఇది వాస్తవం. అది అంటే మరి అసెంబ్లీకి లోకేష్ కూడా గతంలో గేట్ తాకని ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడతానే ఒకటి. ఇప్పుడు 3 లక్షల ఓట్లు ఉంటాయి, 3,50,000 ఓట్లు ఎక్కడి నుంచి పోలేని. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి తీస్తానే ఉన్నారుగా బయటికి. ఇప్పుడు మన ఊళ్ళో ఉన్నదే 300 ఓట్లు అనుకో, 350 ఓట్లు ఎట్ట పోలైతే ఆ 350లోనే 250 పోలవాలా. ప్రజా వ్యతిరేకత ఉందంటున్నారు. దీనికి ఎంత నువ్వు ఏ పల్లెటూరులో అన్నా 10 మంది కూర్చున్న చోట 15 మంది కూర్చున్న చోట కంపల్సరీ 10 మంది వైసీపీకి చెప్తారు తప్ప టీడీపీకి ఎవరు చెప్పరు. ఎక్కడుంది అసలు ఈ టీడీపీకి అయిపోయింది. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ కొంచెం తిరిగాడు. పవన్ కళ్యాణ్ కూడా అన్ని సీట్లు రావటం నాకైతే కలగానే ఉంది. రాదు పవన్ కళ్యాణ్ 21 సీట్లు 21 సీట్లు గెలవడం అంటే మామూలు విషయమా? బీజేపీ 21కి 7 సీట్లకి 7 సీట్లు గెలవడం మామూలు విషయమా? అసలు బీజేపీ సింబలే తెలియదు ఎవడికి. మన ఆంధ్రాలో అసలు ఏపీలో ఉందా ఎక్కడన్నా బీజేపీ? అంతకుముందు పోనీ గెలిచిన ఏమైనా ఉన్నాయి? ఆ దాఖలాలు ఉన్నాయా? ఎక్కడా లేవు. అది అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ భూములు అక్కడ అవన్నీ కూడా జరిగినాయి ప్రజల్లో ఉంది. అందుకే వ్యతిరేకత ఉందా? ఎంత వ్యతిరేకంగా ఉన్నా కానీ కంపల్సరీ 50-60 సీట్లు జగన్కి ఎట్టి పరిస్థితులు వచ్చాయి. ఇంత దారుణంగా అయితే ఓడిపోయే అవకాశం లేదు. ఎంత వ్యతిరేకం ఉన్నా కానీ 175 సీట్లలో కనీసం ఒక 70-80 సీట్లు పక్కాగా వచ్చాయి. అసలు కనీసం ఎంత తీసేసినా ఒక 50 సీట్లు వచ్చాయి. ఎంత తీసేసినా కానీ ఎంత పనికి రాకుండా పోయినా లేకపోతే. ఎందుకంటే జగన్ ఇచ్చిన డబ్బులు ప్రతి పేదవాడు ఇప్పుడు జగన్ ఉన్నట్టయితే 25,000 వచ్చాయి. నాకు సింపుల్గా చెప్తున్నా. అమ్మఒడి 15,000 దాకా వచ్చాయా? ఆటోకు 10,000 వచ్చాయా? ఈ నెలలో వచ్చేయలేను. అంటే జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను అందువల్ల వీళ్ళ వల్ల కాదండి. జగన్ కంటే ఎక్కువ అవన్నీ సుత్తి మాటలు.